వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. నేను చంద్రబాబు నాయుడు అంత మంచోడిని కాదు, నీకు చుక్కలు చూపిస్తా అని చెప్పి శివాజీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కౌంటర్ ఇచ్చారు, ఆయనకి అసలు ఎందుకు కోపం వచ్చింది అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజున మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజానికి శివాజీ అంటేనే ఒక పెక్యులర్ క్యారెక్టర్. ఆయన అటు సినిమాల్లో ఉన్న సామాజిక అంశాల మీద చాలాసార్లు స్పందిస్తూ ఎప్పుడు కూడా వార్తలోనే ఉంటారు ఆయన. ఎందుకంటే చాలాసార్లు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కూడా గతంలో వైరల్ అయ్యాయి. పర్టికులర్గా మనం చూస్తే శివాజీకి సంబంధించి 2019 సమయంలో, అంటే అంతకంటే ముందుగా చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫర్ కావడం, ఏదైతే విభజన హామీల వేదికగా, దెన్ అప్పటి నుంచి కూడా బీజేపీ పూర్తి స్థాయిలో వైసీపీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం. నిజానికి అంతకంటే ముందే ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లడంలో విజయసాయి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. సో మొత్తానికైతే ఈ గేమ్ ప్లాన్కి కేసీఆర్ కూడా వచ్చి జతగలిశారు రిటర్న్ గిఫ్ట్ పేరుతోని. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బీజేపీతో డిఫర్ అయ్యి కాంగ్రెస్ తోని పొత్తులు పెట్టుకుని ఆయన తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో వెళ్లే ప్రయత్నం చేశారో, అప్పటి నుంచి కూడా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేసేవాళ్ళు. సో వీళ్ళంతా కలిసి ఏపీ మీద ఫోకస్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడంలో వీళ్ళందరి పాత్ర కీలకం, అది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచే శివాజీ వాయిస్ వినిపిస్తూ వచ్చారు. మామూలుగా అయితే శివాజీ ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు, ఇండస్ట్రీలోకి. ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. మిస్సమ్మ లాంటి సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి, హిట్ మూవీస్. అలాంటి వాటి నుంచి ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు. ఆయన గ్యాప్ ఇచ్చినా అక్కడక్కడ బుల్లితెర మీద కొన్నిసార్లు కనిపిస్తూనే ఉన్నారు. రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు దాకా కూడా ఆయన రాజకీయాల గురించి, ఏపీ రాజకీయాల నుంచి మాట్లాడేదాకా శివాజీ సినిమా ఆర్టిస్ట్గానే చాలా మందికి తెలుసు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ గరుడ అనే అంశాన్ని శివాజీ తెర మీదకి తీసుకొచ్చారో 2019 ఎన్నికలకు ముందు, అప్పటి నుంచి శివాజీ చాలా ఫెమిలియర్ పర్సన్ అయిపోయారు. కేసీఆర్ రూపంలోనో, బీజేపీ రూపంలోనో, జగన్మోహన్ రెడ్డి రూపంలోనో రాష్ట్రానికి ముప్పు పొంచి ఉంది. వీళ్ళంతా చంద్రబాబు నాయుడిని డిమోరలైజ్ చేసేందుకు, ఏపీని నాశనం చేసేందుకు అందరూ జతకట్టారు. దీని పేరే ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఆయన అప్పట్లో మాట్లాడిన మాటలు కానీ, మీడియా ముందు చేసిన సంచలనాలు కానీ చాలానే ఉన్నాయి. అప్పటి నుంచి గరుడ శివాజీ అని కూడా పిలిచేవాళ్ళు చాలా మంది ఆయన్ని. అలా వైఎస్ఆర్సీపీ కూడా అప్పట్లో శివాజీని చాలా గట్టిగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. చాలా స్ట్రాంగ్గా ఆ రోజు వైఎస్ఆర్సీపీ శివాజీని కార్నర్ చేస్తూ ఉండేది. అలా అయితే ఒకటి శివాజీలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే, ఎదుటుంది ఎవరైనా సరే, ఏదైనా సరే తప్పు అనిపించిందని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేయడం. ఎన్నోసార్లు ఆయన సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు ఈ విషయంలో. అలా ఆ రోజున వైఎస్ఆర్సీపీ కూడా టార్గెట్ అయ్యారు. అయితే ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా శివాజీ ఈ అంశాల మీద మాట్లాడిన సందర్భాలు లేవు. ఒకవేళ ఇన్ కేసు 1-2 సందర్భాల్లో మాట్లాడినా వైఎస్ఆర్సీపీ కూడా ఆయనతో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ తర్వాత మరోసారి శివాజీ ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్తో తెర మీదకి వచ్చారు. ఇటీవల చూస్తే ఆయన దండోరా మూవీ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోయిన్స్ బయట బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి దుస్తులు ధరించాలి, కొంత ఫ్లెక్సిబుల్గా ఉండే దుస్తులు వేసుకోండి అని ఆయన సలహా ఇచ్చినందుకు అటు అనసూయ లాంటి వాళ్ళు కానీ, చిన్మయి లాంటి వాళ్ళు కానీ ఆయన మీద ఫైర్ అవడం జరిగింది. చాలా సీరియస్గా వాళ్ళు స్పందించారు. దానికి శివాజీ కౌంటర్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం క్షమాపణ కూడా చెప్పారు. మహిళా కమిషన్ ముందు కూడా హాజరు కావడం జరిగింది. కానీ ఈ ఇష్యూలో మొత్తం సొసైటీ అంతా శివాజీ వైపు మద్దతుగా నిలబడింది. అనసూయ లాంటి వాళ్ళు, చిన్మయి లాంటి వాళ్ళు చాలా ట్రోలింగ్ కూడా గురయ్యారు ఈ అంశంలో. సో మొత్తానికి శివాజీ కోసం ఎంతో మంది మహిళలు, మధ్యస్థంగా ఉన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చి శివాజీ కోసం ఆ రోజు మద్దతుగా నిలబడ్డారు. అంటే మంచి బట్టలు వేసుకోండి అని శివాజీ అన్న దాన్ని వేరొక యాంగిల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ రోజున. నిజానికి శివాజీ మాట్లాడిన భాష కరెక్టే, భావం కరెక్టే, కానీ భాషలో 1-2 తప్పులు దొరలే. దానికి ఆయన రిగ్రెట్ అయ్యారు, సారీ కూడా చెప్పారు, వివరణ కూడా ఇచ్చారు. అయినా సరే అనసూయ లాంటి క్యారెక్టర్ చాలా దారుణంగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. సో మొత్తానికైతే ఈ టోటల్ ఎపిసోడ్లో శివాజీది అప్పర్ హ్యాండ్. సమాజం మొత్తం శివాజీ మాటలను వెల్కమ్ చేసే ప్రయత్నం చేసింది. ఎక్కడో 0.00% అనసూయ మద్దతుదారులేమో మాట్లాడుంటారు, కానీ ఆ మద్దతుగా ఆమె చెప్పింది అతనికి ఆ స్థాయిలో మద్దతు దక్కడం చూసి నేను ఆశ్చర్యపోయాను అని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితుంది. సో మొత్తానికైతే ఆ ఇష్యూలో శివాజీ చాలా సీరియస్గా హైలైట్ అయ్యారు. తన సినిమా దండోరా మూవీ కంటే, సెకండ్ ఇన్నింగ్స్ కంటే ఆ స్థాయిలో శివాజీకి ఆ ఇష్యూలో ఒక మంచి అప్లాజ్ వచ్చింది. ఎక్కడెక్కడోళ్ళు అందరూ వచ్చి ఆయనకి ఊహించిన వ్యక్తులు కూడా వచ్చి మద్దతుగా నిలబడ్డారు. ఇండస్ట్రీ కంటే అతీతంగా బయట నుంచే మద్దతు వచ్చింది. అయితే అలాంటి శివాజీ మరో కాంట్రవర్సీని తెర మీదకి తీసుకొచ్చారు ఈ రోజున. లేటెస్ట్గా ఒక వీడియో చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. మీరు లేటెస్ట్గా ఆయన మూవీ ఒకటి రిలీజ్ అయింది, సాంప్రదాయాన్ని సొద్దపూసిని, లయతో మళ్ళీ ఆయన రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం అనమాట. ఆ మెమరీస్ని గతంలో మిస్సమ్మ మూవీ తర్వాత లయ కాంబినేషన్లో కొన్ని సినిమాలు చేశారు ఆయన. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మీద ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు చాలా మంది. సినిమా ఒకవైపు నడుస్తూ ఉంటే థియేటర్లో సక్సెస్ఫుల్గా అయినా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం జరిగింది. దీని మీద శివాజీ మాట్లాడారు. ఆయనకు ఆల్రెడీ దాని మీద అవగాహన ఉన్నట్టుంది. ఎవరెవరు ఇలా పెయిడ్ ఆర్టిస్టుల పేరుతో నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఆయన స్పందించారు. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ఉంది అని చెప్పేసి
వైఎస్ఆర్సీపీని డైరెక్ట్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని రోజులు నేను రాజకీయాల్లో వద్దు, అనవసరమైన విషయాలు టచ్ అయ్యిద్దని కామ్గా ఉన్నాను, బట్ నాతో వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, రేపటి నుంచి మీ సంగతి తేలుస్తాను అని చెప్పేసి శివాజీ చాలా ఘాటుగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇంకొక మాటలు కూడా మాట్లాడారు ఆయన. నేను చంద్రబాబు నాయుడు అంత మంచోడిని కాదు, బట్ మీకు చుక్కలు చూపిస్తాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం చేయలేకపోయారు, ఇంక ఇప్పుడేం చేస్తారు అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియోని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. శివాజీ చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీని ఈరోజు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు, నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చేవాడిని, బట్ నా టార్గెట్ అది కాదు, సో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల్ని ఎంటర్టైన్ చేయడమే నాకు ముఖ్యం అనుకుని నేను సినిమాలకు పరిమితం అయితే, అలాంటి సినిమాలు కూడా మీరు నా సినిమాలు పూర్తిగా రాకముందే నా మీద వెండట తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయనకేదో ఆధారాలు దొరికినట్టుంది ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సో దాని గురించి ఆయన మాట్లాడారు. అవుట్ అండ్ రైట్ ఆయన ఈరోజు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికైతే మరోసారి ఏపీ రాజకీయాల్లో శివాజీ చేసిన కామెంట్స్ అయితే సంచలనమయ్యాయి. నిజంగానే శివాజీ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారనే చర్చ కూడా ఈరోజు హాట్ టాపిక్ అయ్యే పరిస్థితికి అయితే వచ్చిందనుకోవాలి.